తన ప్రజల కొరకు, తన పిల్లల కొరకు ప్రాణం పెట్టును అన్నట్టుగా మనము ప్రాణం తీసేయకుండా ఉంటే చాలు. ఎంతో మంది కాపర్లు అనబడేవారు, పాస్టర్లు అనబడేవారు, పాస్టర్ అమ్మలు అనబడేవారు. ఎంతో మంది విశ్వాసుల ప్రాణములు పీక నొక్కేస్తున్నారు. వారిని కాపాడబడవలసింది వారిని కాపాడడం మానేసి వాళ్ళ పీకనొక్క చెప్పు పడేస్తున్నారు ఎంతో మంది. కొన్ని సమస్యలు వింటూ ఉంటుంది, అయ్యా ఎంతో కష్టపడి సంఘాన్ని దేవుడు కృపను బట్టి శ్రమపడి అనేక ఆత్మల పోరాటానికి నేను సంపాదిస్తూ ఉంటే పాస్టర్ వచ్చి ఈ ఆత్మలని పీకలు నొక్కి పడేస్తుందయ్యా. ఒక ఆయన దర్శనం చూస్తాడు, మన మధ్యలోనే ఒక ఆయన ఉదయకాలం కూడా ఆయన సమస్య చెప్తున్నాడు. ఉదయం ఎక్కడ నుండో వచ్చారు, వేరే రాష్ట్రాలు, ఇక్కడే ఉన్నారు. నేను కష్టపడి ధాన్యం అంతా ఏకరాశికి ఎంత పోస్తున్నానయ్యా, కష్టపడి ఏకరాశిగా ధాన్యం పోస్తూ ఉంటే ఈ ధాన్యం తీసుకెళ్ళి డ్రైనేజీలో పోతున్నాను పాస్టర్. అంటే దాని అర్థం ఏంటంటే పాస్టర్ల ద్వారా కూడా సేవకులు బోధిస్తారు, ఆదరిస్తారు, బలపరుస్తారు. వారు కూడా వచ్చిన విశ్వాసాన్ని ఆదరణగా మాట్లాడారు, వారికి కూడా ప్రోత్సహించినట్టు మాట్లాడారు, వాళ్ళకు ఉత్తేజం వచ్చేటట్టుగా కొన్ని వాక్యాలు చెప్పి బలపరిచారు. ఏం పర్వాలా, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు, మన పాస్టర్ గారు మేము కూడా ప్రార్థన చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలా. ఈ ఆదరణ బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు 10 మందికి చెప్తారు, అక్కడ ఉన్న పాస్టర్ అయ్యా ఇంట్లో లేడు, చర్చిలో లేరు, ఎక్కడికో వాక్యం చెప్పడానికి వెళ్ళారంట, పాస్టర్ గారు ఉన్నారు. అసలు ఆ మాటలు చెప్తా ఉంటుంటే అసలు ఎంత ఆదరణగా ఉందో. చనిపోతామని అని చివరిగా మందిరం దగ్గరికి వెళ్ళా, కానీ చివరి టైంలో ఒక మాట చెప్పుకొని, ఆ పాస్టర్ గారు లేదు కదా, పాస్టర్ చెప్పుకొని వెళదాం అనుకున్నా. కానీ ఆ పాస్టర్తో మాట్లాడుతుంటే నాకు ఒక ఏసీలో చల్లని గాలి తగిలినట్టుగా ఆ మాట నా హృదయాన్ని తాకిని ఎంతో ఆదరణ పొందారు, ఎంతో ధైర్యం పొందారు. చనిపోదాం అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ మారిపోయి నా ప్రభు కొరకు బ్రతకాలని, ఇప్పుడు అలా ఉన్నానని సాక్ష్యం చెప్పే విధంగా ఉంటారు. హల్లెలూయా. అలాగే పాస్టర్లు కూడా అలాగా ఆదరిస్తే పాస్టర్లు కూడా వారు చేయవలసిన డ్యూటీ బాగా కమ్మగా దశభాగాలు ఇస్తున్నారు, కమ్మగా చేతులు వేసుకుని విలాసాలకు వెళ్ళి బాగా తిని బాగా బలిసిన వాటిని అన్ని బాగా అట్లా ఎముకలు, క్రొవ్వు, పడే మాంసం పడే ఉంది, క్రొవ్వు బాగా పట్టిందని ఆత్మను పిప్పి చేసి ఆ గొర్రెను పట్టించుకోకపోతే అలాంటి కాపరులకు శ్రమ అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథములో దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అన్నమాట. చదువుదాము. యెహెజ్కేలు 34 మొదటి వచనం నుండి చదువుదాము. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనెను, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని మృత్యులకు అప్పుకుంటున్నారని గొర్రెలను మేపరు. ఎందుకంటే ఆ కాపరులకు శ్రమ. యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, కాపరులకు శ్రమ అంటున్నాడు, కాపరులకు విరోధిని అవుతున్నా అంటున్నాడు. ఎందుకు విరోధి అవ్వాలి? దేవుడు ఎందుకు ఆ కాపరుకి శ్రమ రప్పిస్తాను అంటున్నాడంటే మళ్ళా 34 వచనం యెహెజ్కేలు గ్రంథము చదువుదాము. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనెను, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని
చూసారా? మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. మేపాలి. ఎలా మేపాలి? వాక్యము ద్వారా మేపాలి. ఎలా మేపాలి? వారిని స్వస్థపరచడం ఒక మేపడం లాంటిది. ఎలా మేపాలి? వారిని శుద్ధి చేయడం వారిని మేపడం లాంటిది. ఎలా మేపడం? వారిని దేవుని వాక్యం చేత ఖండించడం ఒక మేపడం లాంటిది. కొంచెం ఇంకా ముందర మేపడం అంటే ఏంటి? స్వస్థపరచాలి. వాళ్ళ దయ్యాలు వెళ్ళగొట్టారు. ఒక పాస్టర్ గారు ఉన్నారండి, కాకినాడ సైడ్. దయ్యాలు పట్టిన వాళ్ళేమో అది ఆ పాస్టర్ గారు ఉన్నారు, దావిదరాజు గారు, పెంచుకోవచ్చు సంఘం ఉంది అక్కడ బాగుంటారు. దయ్యాలు పట్టుకుని మామూలు ఇన్కమ్ బాగా వచ్చింది అనుకో, ఇన్కమ్ బాగా వస్తుంది, రండి 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 రండి. చూడటానికి వాళ్ళు బాగా పక్క చిక్కిపోయి కొంచెం లేనంటోళ్ళు, కొంచెం అనీజీగా ఉన్నారనుకో, ఇది కాదు మీది సంఘం, అదిగో పెంచుకోవచ్చు మాస్ సంఘం, ఇది క్లాస్ సంఘం, అది అక్కడ పోండి, అక్కడ పెంచుకొస్తుంది, అక్కడ పోండి పోండి పోండి, అక్కడ రావడంతోనే పోండి పోండి పెంచుకొస్తుంది ఉందండి. ఇది క్లాస్ సంఘం. ప్రభువేమో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఆ క్లాస్ పాస్టర్ గారు ఏమంటున్నాడు? మాస్ అక్కడ ఉంది, మాస్ పెంచుకొస్తుంది, మాస్ కాదు, మాస్ కాదు, క్లాస్. పెంచుకొస్తుంది. కాపులు ఏమంటున్నాడు? బలహీనమైన గొర్రెను గమనించేసి ఇది కాదు సంఘం, అది అక్కడ ఉంది, పోండి పోండి. ఆత్మను రక్షిస్తున్నావా? ఆత్మను భక్షిస్తున్నావా? ఆత్మను రక్షిస్తున్నావా? ఆత్మను భక్షిస్తున్నావా? ఒకవేళ నీవు భక్షిస్తే నీకు శ్రమ. ఆత్మను రక్షించాలి, ఆత్మకు మేత వేయాలి, ఆత్మను అది మేత బాగా వేసేటట్టుగా చేయాలి. ఆయా సందర్భాల్లో గొర్రెల కాపురు ఏం చేస్తాడు? అందులో లేదు మేత, తన కర్ర తీసుకొని కొంకిలాగా ఉంటుంది మామూలుగా, అది ఆ మేత అందించడం కొరకు ఆ కొంకిలాగా ఉన్న దాని మేత ఎలాగ దాని మంచిగా ఆ గడ్డి లేదంటే ఆకులు ఆ గొర్రెలు తినడం కొరకు వంచుతాయి. మళ్ళీ ఆయా సందర్భాల్లో మాట వినడం లేదా అదే కర్రను త్రిప్పి మళ్ళీ వెనకాల నుండి ఒక దెబ్బ కొడతాడు. కత్తించాలి, రక్షించాలి. అలా రక్షిస్తే అద్భుతమైన రీతిగా నీకు ఆశీర్వాదం ఉంటుంది. లేదంటే గొర్రెల కొరకు మనం లెక్క ఒప్పు చెప్పవలసిన వారుగా ఉన్నాము. పర్వాలేదులే, ఇన్కమ్ బాగా వస్తుందిలే, డబ్బులు బాగా వస్తున్నాయిలే, జేబులు దందుకుందాంలే, జేబులు నింపుకుందాంలే, పర్వాలేదులే అని వాటికి మేత పెట్టకపోతే ఏ మేత? ఇందాక చెప్పుకున్నాం, వాక్యం అనే మేత. రెండోది ఏ మేత? స్వస్థత అనేది మేత. మూడోది మేలులు ప్రకటించాలి. వారు దైవజనుడు ఆశీర్వదించంటే ఆ గొర్రె ఆశీర్వదించబడతారు. దైవజనుడు హృదయపూర్వకంగా ఆ బిడ్డను ఆశీర్వదించంటే నిశ్చయంగా వారు పెంట కుప్పల మీద ఉన్నా సరే పైకి లేవనెత్తబడతారు. దైవజనుడి నోట దేవుని మాట ఉంటారు. హల్లెలూయా. నీవు ప్రకటించాలి. వాడు మాట ఇంటికి లేదా దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. నువ్వు వస్తేరా పోతే పో, నీ దక్షిణ భాగం నాకు అవసరంలా, నీ కాలుకలు నాకు అవసరంలా. ఎంత కాలం నుండి నువ్వు అలాగే ఉన్నావా? దెబ్బలు తగులుతాయని ఆయా సందర్భాల్లో పోతుగా అబ్బో అలాంటి మాటలు చెప్తే ఎవడొస్తాడు? వచ్చేవాడు కూడా పోతాడు. మన పేట మాస్టర్ గారు అలాగే ఆయన వెనకాల కూర్చున్నారు కదా, ఆయన అలాగే చేశారు. ఈ పుస్తకాలు చదివి అయ్యగారి ప్రసంగాలని ఏకొట్టుడు దేవుని గ్రూపులో బాగా చెదారు వాక్యం బాగా దంచుకొట్టేటప్పటికి సంఘం అంతా కూడా మొత్తం ఒక 150 మంది ఉండవలసిన వాడు 30 మంది మిగిలారంట.
హల్లెలూయా. అయ్యా మీ పాస్టర్ మీటింగ్ వచ్చి ఇలాంటి వాక్యాలు అక్కడ చెప్తుంటే వాక్యాలు ఉండలేదయ్యా. పెద్దయ్య గారు నువ్వు బాగా చెప్పు పదవుల ఈ రోజున సంఘం అంతా నిండిపోతుందంట. గట్టిగా నేను చెప్తాము. తప్పులు ఎన్నుంటే ఏం ప్రయోజనం? చెప్పింది దేవుడు చెప్పి చెప్పడమే. పర్వాల వాళ్ళు రారేమో, వాళ్ళ దగ్గరే మాకు కొంచెం ఇన్కమ్ బాగా వస్తుంది, బాగా పరిసిన గొర్రె, బాగా సౌండ్ పార్టీ గొర్రె. ఒక ఆయన అంటున్నాడు, అన్న మీరు ఈ మీటింగ్కి వచ్చారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ బాగా ఆస్తి అంతస్తు కొంచెం వాక్యం మాత్రం ఒక స్మూత్గా చెప్పేయండి, ఏమి అలా లోతుకి వెళ్ళొద్దు అంటే దానికి రివర్స్ అయిందంట. ఇద్దరేసి భార్యలు ఉన్నా సరే నువ్వేం అనకూడదు. అలాంటి వాడు కూడా బల్లారాత్రి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆత్మను పోగొట్టుకున్నామంటే చెప్పాలి. చెప్పుతూ వస్తే వస్తారు, సరి చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు. ఆ మాటలు చెప్పాలి. నా నోట నీ మాటలు ఉంచి ఉన్నాను అన్నట్టు చెప్పడమే. వస్తే వస్తారు, పోతే పోతారు. కానీ తర్వాత ఆశ్చర్యకరంగా వారే ఏర్పాటు కలిగిన వారైతే శుద్ధి చేసుకుంటారు, క్రీస్తులు నిలబడగలుగుతారు. అలా కాకుండా వారికి ఏమేంటో పెట్టకుండా ఆయా సందర్భాలు గద్దించాలి, శిక్షించాలి, మళ్ళా గాయం పెట్టారు, గాయం మళ్ళీ పూడ్చాలి. ఎందుకన్నాను అలాగా? ఎందుకు ఎలాగన్నా? ఎందుకు ఇలా మాట్లాడాడు దేవుడు? ఏ లోపాలు ఉండబట్టి మాట్లాడాలి. ఇంకా ఏకదాటిగా వచ్చినోళ్ళే ఎందుకు వచ్చావు? ఎందుకు అసలు గుమ్మంలో ఉంటుండగానే మొత్తం కర్ర తీసుకుని బాతే మొత్తం ఇద్దరు పాస్టర్ ఇంకా కర్రను తీసుకుని అటో కర్ర ఇటో కర్ర, అటో కేటి ఇటో కేటి పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ తరిమేతే మీరు స్కూల్ ఎవరు చెప్పుకుంటావు? ఆ గోడలు చెప్పుకుంటావా? స్కూల్ పెట్టావు, చర్చి అనే స్కూల్ పెట్టావు, చాలా మంది వస్తున్నారు, వాళ్ళు చదువు చెప్పాలి కదా. మీరందరూ ముద్దు పిల్లలు, ముద్దోడు అంటే చెప్పాలి. నీ వంతు నువ్వు ప్రయాసపడాలి. ఆడి ముద్దోడు ఆడిని వదిలేసి ఆ ముద్దు మాతో అందరూ ఉంటే ఇంకా ఇద్దరు తాళాలు పట్టుకొని మొత్తం తాళాలు పట్టుకొని హల్లెలూయా స్తుతి ఈ పాట ఇద్దరు పాడుకోండి. హల్లెలూయా. కాపరి ఏం చేయాలంటే తృప్తిగా మేత పెట్టాలి. స్వస్థత ఒక మేత, వాక్యము ఒక మేత, గద్దింపులు ఒక మేత, శిక్షలు ఒక మేత. పరిసిన వాటిని బాగా కమ్మగా తిని కమ్మగా ఉండి విలాసాలు చేసి వేసిన పాస్టర్ గారు వేసిన డ్రెస్సే ఒక్క డ్రెస్సే ₹1,00,000 అంట. సూటు కోటు ఇచ్చిన సొమ్మంతా కూడా దర్శనానికి విలాసానికి చేసావా? అది కూడా లెక్క రాసుకుంటాడు దేవుడు. అది కూడా లెక్క రాసుకుంటాడు. విశ్వాసం వాళ్ళ ప్రేమ ద్వారా ఆదరించు. ఆ ప్రేమ ద్వారా ఆదరణ పొందుకోవాలి. ఆ ప్రేమ ద్వారా వారు ధైర్యం పొందుకోవాలి. ఆ ప్రేమను బట్టి నువ్వు అసలు తీసుకుని రెండైనా చెప్పాల్సిందా, వాడు బయటికి అనేకలు తీసుకుని వస్తారు సంఘానికి. గట్టిగా నేను చెప్తాము, సంఘం అభివృద్ధి అవ్వాలి. పల్లారాధన నెలకి ఇస్తున్నావో, 3 నెలలకి ఇస్తున్నావో, 6 నెలలకి ఇస్తున్నావో, ఎప్పుడైనా మళ్ళీ బాప్తిసానికి, మళ్ళీ బల్లారాధనకి కొంతమంది సిద్ధం అవ్వాలి బాప్తిసం తీసుకోవడానికి. మళ్ళీ ఒక 3 నెలలు నువ్వు బాప్తిసం అయిపోతుంది. ఈ లోపల కొంతమంది రక్షణ పొందడానికి వాక్యం విని బలపడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏడ్చి ఇదిగో మేము సన్నిధికి అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా, మాకు రక్షణ లేదయ్యా ఏడవా. అలాగా కార్యాలు జరగకపోవడానికి కారణం ఎన్ని సంవత్సరాలు చూసినా ఎదుగు బదులైనటువంటి రీతిగా సంఘాలు ఉన్నాయా? ఎదుగు బదులేదు. మరుగుజ్జు టైప్లో సంఘాలు ఎప్పుడు చూసినా ఆ 2-3 కాదు, పెరగాలి. అపోస్తలుల కార్యములో వారు సంఖ్య చూసారా? ఆశ్చర్యకరంగా ఆ సంఖ్య అపోస్తలుల కార్యములో వారు అంతకంతకు ఆ సంఘము వారి సంఖ్య పెరిగిని అని ఆ మాట చదువుదాము. ప్రభు రక్షణ పొందించిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యములు 2
2వ అధ్యాయము 47వ వచనము. ఎందుకంటే ఆ మాట 16వ అధ్యాయం 5వ వచనం కూడా సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎందుకంటే 16వ అధ్యాయము 5వ వచనం అపోస్తల కార్యం. సంఘము ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ అపోస్తల కార్యం ఈ మాట కూడా చదువుతండి. 2వ అధ్యాయం 47వ వచనం. ప్రభు రక్షణ పొందించిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎందుకంటే అనుదినము రక్షించబడుతున్న వారు ఆశ్చర్యకరంగా అనుదినం వారితో చేర్చుచుండెను అన్నట్టు. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘం పెరగాలి. ఎలా పెరుగుతుంది? నీ వాక్యం అనే మీద బాధ పెట్టు. సంఘంలో అద్భుతం, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి అద్భుతమైన కార్యాలు జరిగించు, స్వస్థపరచు, బాధలలో వారిని ఆదరించు, వారిని ప్రోత్సహించు. బాగా టైర్కి గాలిపోయిందండి, బాగా బరస్ట్ అయిపోయింది, ఏదో పంచర్ పడింది, దానికి పంచర్ వేసి గాలి సమృద్ధిగా కొడితే సైకిల్ యాత్ర ఆశ్చర్యకరంగా వెళ్ళిపోతుంది. పంచర్ ఉందని 10 పంచర్లు నీ మాటల చేత, నీ నోటి మాటల చేత నీకెందుకు అలవాలి? నువ్వు అలాగే అవుతావు, నీ తిప్పులు అంతే, నీ జీవితం అంతే అంటే ఇంకా 10 పంచర్లు ఆడితే ఎక్కడ లెగిస్తాడు మానవుడు? ఆ విశ్వాసి ఎక్కడ బలపడతాడు? గద్దించాలి, శిక్షించాలి. మళ్ళీ ఎందుకు అలా వస్తున్నాయి? పాపాల వల్ల వస్తున్నాయి నీ జీవితంలో. అలా దేవుడు అనుమతిస్తున్నాడు. సరి చేసుకోమని చెప్పాలి. విశ్వాసాన్ని భక్షించడం కాదు, వాడిని రక్షించాలి. అనేక ఆత్మలను భక్షించడం కాదు. ఏవి భక్షిస్తాయి? దయ్యాలు భక్షిస్తాయి. మన దేవుడు రక్షించే దేవుడు కానీ భక్షించే దేవుడు కానే కాదు. మన దేవుడు రక్షించే దేవుడు. మన సహోదరుడు రాజు దాచిపెట్టి వాళ్ళ చర్చికి ఒక పూజారి మారి ఇలా సువార్త కోటాలు పెట్టినప్పుడు ఆయన కొంచెం ఆకర్షించబడ్డాడు. ఆయన అనేది ఏంటంటే, అయ్యా మేము కొలిచే దేవతలు మా జీవితానికి నెమ్మదినివ్వల, సమాధానం అని ఉండదు. ఈ ప్రభువులోకి ఎప్పుడైతే గుడిలో అడిగి పెడతానో మందిరంలో ఒక ప్రశాంతత వస్తుందయ్యా, ఒక నెమ్మది వస్తుందయ్యా. ఇంట్లో పండుకొనలేదు, మందిరంలోకి వస్తే మనసు తేలికైపోతుందయ్యా. కారణాలు ఏంటంటే అవి భక్షించేయి, రక్షించేయి కాదు. మరి సేవకులు అనబడుతున్న మనము భక్షించే వారిగా కాక రక్షించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మన వాక్యం బట్టి అనేక మంది ఆదరించబడారు, గద్దించబడారు. శిక్షా మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శిక్షణకు, ఆ గద్దింపులకు వారు అంగీకరించి దగ్గరికి రావాలి. కొందరు పోతున్నారండి మాలో లోపాలంటే ప్రభు ఏమంటున్నాడు? హోషేయను వారి చెడు క్రియలను బట్టి వాళ్ళే పోతున్నారు. అంటే పోయేవాడు మా గురించి పోతున్నారు. నువ్వు నిష్ఠగా ఉండు, నువ్వు నియమంగా ఉండు, నీ వాక్య ప్రకారంగా గద్దించు, శిక్షించు, మందలించు, ప్రేమించు. కానీ అయినా మేము అలా చేస్తున్నామండి. మీరు సంఘంలో పోతున్నారు, పోతే పోని. ఏర్పాటు కలుగుతున్న వారిని ప్రేమించేవారు తప్పనిసరిగా ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా నేను గట్టిగా పట్టుకుంటారు. నేను వదలను. ఆ మాట హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. వారి దుష్ట క్రియలను బట్టి వారిని ఎప్పుడూ ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. ఎందుకంటే వెలివేస్తాడు, దేవుడే వెలివేస్తాడు. నువ్వు ఏడవసలా ప్రభువా గొర్రెట్టయ్యా ఎందుకు తప్పిపోయిందయ్యా అని ఏడ్చేవనుకో, నేనే తొలగించాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చూసినా మానవుల ప్రభు ఏమంటాడు? నేను దానికి మారు మనసు పొందుటకు సమయం ఇచ్చేదను కానీ అది మారు మనసు పొందలేదు కనుక మంచం పట్టిస్తున్నా అంటాడు. నేను ఆ మాట కూడా చదువుదాము.
ప్రకటన గ్రంథము 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. ఎందుకంటే ఎన్నో సమయాలు దేవుడు అవకాశాలు ఇస్తాడు ఎవరికైనా, ఇంకా మారు మనసు పొందకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఓ సమయంలో సంఘములో నుండి వెళ్ళిపోవచ్చు విశ్వాసులు కొందరు. సేవకురాలేమో ఏంటి ప్రభా మేమేం పాపం చేస్తామయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా, ఈ మాటలు చెప్తుంటే వెళ్ళిపోతున్నారు, అయినా నువ్వు దేవుడిలో నిలబడు. ఎంతమంది వెళ్ళిపోలేదు ఆనాడు యేసుక్రీస్తు కాలంలోనే, చాలా మంది పోలేదా? కొందరు నిరాశతో, నిస్పృహతో, కలతతో, వేదనతో సంఘం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాం, పస్తులు ఉంటున్నాం, తినగా ఉంటున్నాం. ఈ విశ్వాసాలు వెళ్ళిపోతున్నారని ఏడుస్తున్నావా? దిగులుతో ఉన్నావా? ఆనాడు కాలంలోనే ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన ప్రసంగం, ఇది ఎవడు వింటాడు అని పోలేదా? చాలా మంది ప్రభువా మేము ఇలా ఉంటున్నాం, సంఘం వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతే పీతలు పోతే పోని, పీతలు బదులు మంచి శ్రేష్టమైన బొచ్చులండి తిమింగులు, మంచి చేపలు నీకు శ్రేష్టమైన ఇస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు రావడం లేదు, దేవుడిలో నిలబడు, చక్కగా నిలబడు. కష్టమైన, బాధ అయినా, హింసైనా, దరిద్రత అయినా నీ బాధ్యత నువ్వు చెయ్యి. నువ్వు భక్షించకుండా రక్షించే రీతిగా ఆదరించు, ధైర్యపరచు, వారిని ఉత్తేజపరచు, నీ మాటల ద్వారా ప్రోత్సహించు. నీ ఆదరణ గల మాటల ద్వారా చచ్చినోడు కూడా లేవనెత్తబడాలి. ఎండిపోయిన ఎముకలు ఒక్క మాట ద్వారా, ఎండిపోయిన ఎముకలారా ఆశ్చర్యకరం, ఆ మాట ద్వారా స్థైర్యం అయిపోయింది. ఒక్క మాట, లాజరు బయటికి రా, ఆ ఒక్క మాట ద్వారా చచ్చినోడు కూడా లేచినమాట. మనం దేవుడి మాటలు చెప్తుంటే వారిలో చచ్చిన జీవితం అంతా పోయి జీవం రావాలి, ఉజ్జీవం రావాలి. బాగా అర్థం కావాలంటే గాలి లేని బుడగలాగా అయిపోయినాయి చూపులు. వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు ఒక గాలి, దేవుని శక్తి అనే గాలి, దేవుని ఆదరణ గాలి, ఒక ప్రోత్సాహం. చచ్చిన వారి స్థితిలోకి వెళ్ళిపోయిన జీవంతో మళ్ళా వాళ్ళు ఒక సైన్యముగా సంఘం మార్చబడవాలి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఎంత మాత్రము నిరాశ చెందవద్దు, ఎంత మాత్రము భయపడవద్దు. మన డ్యూటీ మనం చేద్దాం. విశ్వాసులు కొందరు ఎలా ఉంటారు, మనం ఎంత ప్రేమిస్తామో అంత ద్వేషిస్తారు. కొందరు ఎలాగనుకుంటారు, మాకు భయపడి మాతో మాట్లాడుతున్నాడు ఆ పాస్టర్, నేను లేకపోతే అక్కడ ఏమీ లేదండి. విశ్వాసులు, తుంట్ర విశ్వాసులు ఉంటారు కొందరు. ఎందుకు మాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రైజ్ లాడ్ చెప్పాడు, నేను చెప్పరా, ప్రైజ్ లాడ్ పరిశుద్ధరావు గారు అంటే చూసా భయపడి మా పాస్టర్ గారు నాకు ముందుగానే ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు. చూడరా, ఆ పక్కనోడికి ఇంకొకటి ఉంటాడు. ఎన్ని ఎంబ్రైన ఆ పార్టీలు ఉంటాయి సంఘంలో, ఎన్ని ఎంబ్రైన వారు ఎదిరించేవాళ్ళు ఉంటారు సంఘంలో. ఈ పార్టీకి కప్పకి కప్పే స్నేహం, తేలికి తేలే స్నేహం, పాముకి పామే స్నేహం. సంఘాల్లో కూడా ఇలాంటి పార్టీలు ఉంటాయి. ఇలాంటి వారు సేవకుల్ని ఎదిరిస్తారు. ఆ విశ్వాసులు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లుగా ఆ మాట చదువుతాము. 2 తిమోతి 3:8 ఎన్నే ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. కొందరు సంఘ విశ్వాసంలో భ్రష్టులు ఉంటాయి. పాస్టర్ గారు నేను చెప్పినట్టు చేయాలి, మీటింగ్ అలా పెట్టాడండి, లేదంటే పాస్టర్ గారి స్టేజీ ఇంత ఈ కొలతండి, నేను చెప్పినట్టు చేయాలి, ఆయనకి ఏం తెలుసు. పాస్టర్ గారి ప్రేరేపణ వచ్చి
ఇప్పుడు ఏప్రిల్ నెల 25, 26, 27 అని ఏదో బోధించి చెప్పారు. అది కాదు మాస్టర్ గారు, మే నెలలో పెడదాం అన్నారనుకో, నేను ఎదిరించే విశ్వాసం. వీళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, అవి నా లోపాల, వాళ్ళ లోపాల? ఎందుకంటే మా మీదకి ఎలాంటి వాళ్ళు లేస్తున్నారంటే ఎక్కడో నాలో లోపాలు ఉన్నాయేమో, మనం కూడా సరి చేసుకుని బ్రతిమాలుకుని అడగాలి. అలా అడిగితేనే ఆశ్చర్యకరంగా నాలో ఏదో లోపాలు ఉన్నాయేమో, వాళ్ళు అలా ఎదిరిస్తున్నారేంటి, వాళ్ళకి ఎదురాడుతున్నారేంటి. సేవకులు కూడా దేవుడు పాదాలు పట్టుకుని ఏడవాలి. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట చదువుదాము. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయవంతుడివి అన్నమాట. 9వ అధ్యాయం 33వ వచనం. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించుదువు కానీ మేము దుర్మార్గులమైతిమి. నువ్వు సత్యంగానే ఉన్నావు, మేమే దుర్మార్గులం. ప్రభు దగ్గర కూడా ఆ విశ్వాసులు ఎందుకు అలాగ అవుతున్నారు? ప్రభా, నా లోపల నీకు ఆయాసకరమైన నా హృదయంలో ఉన్నాయా? ప్రభా, తొలగించండి, నా కొరతలు క్షమించండి. శాపాలు పెట్టొద్దు. ఒక్కొక్క సమయాలు ఎదురాడుతున్నారు, రే కాలు ఇరిగిపోతే జాగ్రత్త, నేను ప్రార్థన చేశానని అనొద్దు. అరే చెయ్యి ఇరిగిపోతుంది అని అనొద్దు. ఒక టైంలో ఎలా వస్తుందంటే, ఎంత ప్రేమిస్తున్నామో ఆ విశ్వాసులు అంత ద్వేషించేటట్టుగా ఉంటారు. ఇక బాధ భరించుకోలేక నేను ప్రార్థన చేస్తాను వాడి గురించి, ఈ రాత్రి ఏదో ఎరగాలని చేయొద్దు. వారు మనసు పొందాలి. ఎందుకంటే యూదా రాసిన పత్రికలో కూడా కొందరు అగ్నిలో నుండి తీసినట్లుగా కొందరిని రక్షించండి, వారిని ప్రేమించి వారిని రక్షించండి. ఆ మాట చదువుదాము. యూదా రాసిన పత్రిక 22వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లుగా, అగ్నిలో పడే ప్రభువా చేయద్దు. అగ్నిలో పడే మమ్మల్ని ఎదురాడుతున్నారు, వాళ్ళని ఎంత ప్రేమించి మేము ఉపవాసం నుండి వాళ్ళ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఎక్కువ చేతను అగ్నిలో పడే అని అనొద్దు. ప్రభా, అగ్నిలో నుండి తీయ్యా, వాళ్ళని కాపాడండి అయ్యా. కానీ చెప్పాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి, గద్దించు మాటలు చెప్పాలి. వాళ్ళు సరిగా లేదంటే దేవుడు మాటలు చెప్పాలి, సరి చేసుకోలేదంటే దేవుడు కొడతానంటున్నట్టు చెప్పాలి. అయినను మారకపోతే వాడు కుదిరేయాలి. ఇంకా నీ కర్మ, నువ్వు అలాగను, నీ ఇష్టం, నువ్వే అనిపిస్తావు. నేను చెప్పవలసింది చెప్పా. ఎందుకంటే ఇజ్రాయేలులో బాక ఊదండి అరుపుతుడా, నువ్వు సరిగా వాళ్ళు లేరు, అయితే నువ్వు బాక ఊదు, గట్టిగా ఊదు. వాడు బాక ఊదుకుంటూ చనిపోయారంటే లెక్క నిన్ను అడుగుతా. వాళ్ళకి బాక ఊదండి, వాళ్ళు సరిగా లేరు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు అవిధేతలు కలిగి ఉన్నారు. నేను తిట్టుకున్న పర్వాలా, ఆ పాస్టర్ గారు ఏంటి ఎప్పుడు తిడతా ఉంటే, ఎన్ని అనుకున్నా పర్వాలా, ఎప్పుడు గద్దిస్తూనే అనుకుంటే అనుకోని నీ ధర్మం ప్రకారంగా నీ బాక ఊదాలి. ఎహెజ్కేలు గ్రంథంలో 33:2 వచనం. నేను ఒక్కొక్క దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒక నేర్పరచుకుని కావులుగా నిర్ణయించినడిలా అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చిన చూచి బాకా ఊది జనులని హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను పాపానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాళ్ళ ప్రాణము తీసినడిలా వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. చూసారా, బాకా ఊదాలి. ఎహెజ్కేలు గ్రంథము 33వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం. మళ్ళా ఆ మాట చదవండమ్మా. నేను ఒక్కొక్క దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒక నేర్పరచుకుని కావులుగా నిర్ణయించినడిలా అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చిన చూచి బాకా ఊది జనులని హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం విని
చూస్తారా, తన ప్రాణం తానే ఉత్తరవాది. బాగా ఓదాలి, పాస్టర్ గారి వాక్యం ద్వారా బాగా ఓదాలి. జాగ్రత్తగా ఉండండి, ఇదిగో శోధనలు ఎదుర్కొంటారు. పాపాలు విడిచిపెట్టండి, విగ్రహ సంబంధమైన విడిచిపెట్టండి, ఆచారాలు విడిచిపెట్టండి. ఎప్పుడైతే ఇటు ఆత్మీయంగా ఎలాగ వారిని ప్రోత్సహించామో వింటే సరే, వినకపోతే వారికే దెబ్బలు తగులుతాయి. మన ధర్మం మనం చేయాలి. ఎప్పటికీ కూడా వాళ్ళు రక్షించబడాలి, వారు దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని కౌగిల్లో ఉండాలి. ఎప్పుడు కూడా రక్షించేటట్టుగా చేయి, వారిని భక్షించొద్దు. నీ దగ్గరికి వస్తున్నారా, ప్రోత్సహించు. ఓ సమయం వస్తుంది, వారే దేవుడు వారిని ఉపయోగించి నీ సహకారంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రేమిస్తూ ఉంటే ఎంత సౌలు లాంటి వాడు కూడా పౌలుగా మార్చబడలేదా? నీకు సహాయం చేస్తాడు. పాస్టర్ గారు మీరు కూర్చోండి. ఫస్ట్లో కొందరు సాక్ష్యాలు ఎలాగుండి, మేమే పట్టాలు వేసుకునేవాళ్ళం అండి, మేమే చేపలు వేసుకునేవాళ్ళు, మేమే డ్రమ్ములు ఇవన్నీ వేసుకునేవాళ్ళు, మేమే మొత్తం అన్ని సేవా కార్యాలు అన్నీ మేమే చేసుకునేవాళ్ళు, మేమే వండడం మేమే చేసుకునేవాళ్ళు. దేవుడు ఎంత సహకారం ఇచ్చాడండి. మన సహోదరులు ఎంతోమంది మీటింగ్స్కి వచ్చినప్పుడు, మీరు యూత్ మీటింగ్ పెట్టారే, ఆ యూత్ మీటింగ్ ఇప్పుడు కానండి పిల్లలు మారిపోయి మాకు ఎంతో సహకరిస్తున్నారయ్యా, నిండా మీకు వందనాలయ్యా అంటా ఉంటారు. ఎందుకు? దేవుడు ఇస్తాడు, దేవుడు ఆ కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనకి ఇష్టంగా ఉంటే ఎవరో కూడా దేవుడు లేపుతాడు. అంతటి పౌలు ఏమంటున్నాడు? తీతు రాక వలన నేను ఆదరణ పొందాను. అప్పటి వరకు ఏదో సమస్య, ఏదో బాధ, కొంచెం పనులు ఒత్తిళ్ళు, ఏదో రకరకాల. తీతు రాకల వల్ల, శిష్యుడు రావడం వలన నాకు కొంచెం ఆదరణ, కొంచెం నెమ్మది కలిగింది అని పౌలు అన్న మాట చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. చూస్తారా, తీతు రాక వలన దేవుడు మమ్మల్ని ఆదరించాడు అంటున్నాడు. దేవుడు మీకు కూడా వచ్చేది నాడు అటు రీతిగా మీ క్రింద పనిచేసే బిడ్డలు కూడా దేవుడు లేపుతాడు. దేవుడు లేపుతాడు, సహకారాలు దేవుడు ఇస్తాడు. మనం దేవునికి ఇష్టంగా ఉండినప్పుడు వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తాడు. అవకాశం ఉంటే అడ్రస్ కూడా చెప్తాడు. అడ్రస్ అంటే జ్ఞాపకం. మొన్న ఒక పాప తన బాప్తిసం తీసుకున్న తర్వాత సాక్ష్యం, దేవుడు ప్రభువా మీరు ఏ సంఘానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటే అతనికి పెంతెకోస్తు సంఘం, మరి పెంతెకోస్తులు చాలా ఉన్నాయంటే అడ్రస్ సహా కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. పాప బాప్తిసం తీసుకుంటాడు, దేవుడే చెప్తాడు. మనం దేవునికి ప్రియముగా ఉన్నామా, దేవుడి దృష్టికి ఇంపుగా ఉన్నామా, అనేక ఆత్మల రక్షణ పొందాలని విశ్వాసం, అదే త్యాగము, అదే డ్యూటీలో అనేక ఆత్మల రక్షణ పొందాలని నీ డ్యూటీ, దేవుడి డ్యూటీ నువ్వు చేస్తే క్షణాలు వేలు వేస్తాడంట. ఒక వేల నేను వచ్చాను మీకు. హల్లెలూయా. ప్రభు ఎలా వేలు వేస్తాడంట. ఇదిగో నా బిడ్డున్నాడు అక్కడ, కొంత దూరంగా ఉన్నవాడు కూడా అలా వేస్తాడు. ఆ వేలు కాగిపోతారు. ఎలా చూస్తే కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ వెళ్ళు, ఆ మాట చదువుదాం. ప్రభు వేలు వేస్తాడట. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. గట్టిగా చెప్తా. ప్రభు వేలు వేస్తాడు. ఒక్క వేలు వేసాడా జనాలు కుప్పలుగా రావడమే, ఇంకా గుంపులుగా రావడమే. నీ మైండ్ ఏంటి? ఆత్మను నశించిపోయి ఆత్మను రక్షించాలని నీ మైండ్ అలా ఉందా? నువ్వు రక్షిస్తావు కాబట్టి నీ దగ్గర పంపిస్తాడు.
నువ్వు భక్షించేవాడు భక్షించేదాను అంటే దరిదాపులోకి రాలేవు. అమ్మో, నా గొర్రెలను అనవసరంగా పంపించిన బాగా బలిసిన వాటిని బాగా తిని పొట్టలు పెంచుకొని రకరకాలుగా వీళ్ళు విలాసాలు చేస్తారు. బాబు, అక్కడ పంపించకూడదు. నా గొర్రెలు పెంచకూడదు. ఆ కొవ్వు అంతా వాళ్ళు తిని వాళ్ళు కొవ్వు అంటించుకుంటున్నారు. కొవ్వు దూడలాగా పెయ్యి దూడలాగా గంతులు వేస్తున్నారు. నా గొర్రెలనేమో బలహీనం చేశారు. నేను పంపించినని ప్రభు వాళ్ళు తెల్లదు. అక్కడికి వెళ్ళాక నేను భక్షిస్తారు. వద్దు అంటాడు. ఏర్పాటు కలిగిన వాళ్ళ దగ్గరికి ఏమో ఆయన ఒక వేల వేస్తాడు. గట్టిగా వేల వేసి, రండి, నేను ఏర్పరచుకున్న సంఘం అది, నేను ఏర్పరచుకున్న వారాలు, నేను ఏర్పరచుకున్న ప్రియుడు, నా సేవకురాలు, నా ప్రియమైన కుమార్తె దగ్గరికి వెళ్ళండి, నా ప్రియమైన కుమారుడు దగ్గరికి వెళ్ళండి. ఇదిగో నేను వారిని కోరుకున్నా, ఇదిగో నేను వారు ఏర్పరచుకున్నా, వారు నా ప్రాణాన్ని ప్రియమైనటువంటి బిడ్డలు, మీరు వెళ్ళాలి. దేవుడు పంపిస్తాడు, జనాలు పంపిస్తాడు, ఆత్మను పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు రక్షించే మనసు, నీ మనసు. జాగ్రత్త. ఆత్మల విషయంలో కూడా ఒక సమయం మనం లెక్క చెప్పాలి. కొట్టుతున్నాయా, ఆ గాయాలు కట్టాలి. ఏకంగా ఇస్తున్నారు, పర్వాలేదు, ఇన్కమ్ బాగా ఉంది, దక్షిణ భాగాలు బాగానే ఉన్నాయి, లగ్జరీ చేద్దాం. మన పిల్లలు అలాంటి పిల్లలు ఎవరు లేరు. కానీ కొందరు పాస్టర్లు ఉన్నారండి, పాస్టర్లు ఉన్నారు. వచ్చిన సొమ్మంతా వాడు బంగారానికే సరిపోతుంది. వచ్చిన సొమ్మంతా కూడా వాళ్ళ బంగారు చైన్కి, లేదంటే ఉంగరాలకి, బంగారు గాజులు, బంగారు వాచీలు, అలాగనేటప్పటికి బంగారు వాచీ కనిపించాడు. ప్రార్థన చేసుకుందామని పాస్టర్ ఇలాగనేటప్పటికి గొలుసు ఎలాగా ఏలాడాల. అందుకని ఇలాంటి వారి గురించి ఏమంటున్నాడు? ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 2వ వచనం, ఆ కాపరులకు శ్రమ, పరిసిన వాటినన్నిటినీ మొత్తం తినేసి పిండి పిప్పు చేసి చెరుకు రసం పిప్పు అయినట్టుగా వదిలిపాడేస్తారు. విశ్వాసం అసలు పట్టించుకోరు. వాడు దశమ భాగాలు మాత్రం కావాలి, వాడు మాత్రం అసహించుకున్నవా? దేవుడు ఒక సమయంలో నిన్ను అసహించుకుంటాడు. జాగ్రత్త. ఆత్మల విషయంలో కూడా మనం తీర్పు విషయంలో దేవుడు లెక్క కూడా అడుగుతాడు. నీకు ఆ ఆత్మను అప్పగించాను, ఏం చేస్తావు? నీకు ఆత్మను అప్పగించాను, ఏం చేస్తావు? సుఖభోగాలు అనిపించావా? అని ఇచ్చిన దశమ భాగాలు బంగారపు గోల్డ్ వాడుతున్నావా? లేదంటే ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తున్నావా? ఫ్యాషన్ డ్రెస్సు రకరకాలుగా ఉన్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. ఎహెజ్కేలు గ్రంథంలో ఆ మాట మళ్ళా చదువుదాము. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. ఎందుకంటే అలాంటి కాపరులకు శ్రమ. కడుపు బాగా నింపుకొని పట్టించుకోకుండా ఉంటే, బలహీనంగా వచ్చారా, వాళ్ళు బలపరచండి. కొందరు వాళ్ళు చెప్తూ ఉంటారు, సేవకులు అస్సలు వాళ్ళ దగ్గరికి వెళితే అస్సలు ఏం చూసుకున్నారండి పాస్టర్ చెప్పేది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని, మా ఇంటికి కూడా కాదు, మా ఇంటికాడ కొంచెం ఖర్చు అవుతుంది కదా, ఆ బలిసిన విశ్వాస ఇంటికాడ పెడతారు మిమ్మల్ని, బలంగా మేపుతారు 3 రోజులు. హల్లెలూయా. స్వార్థ సభలు పెడుతున్నాం. ఆ విశ్వాసం అయితే బాగా బలిసిన విశ్వాసి, బలంగా మేపుతారు. ఈయన ₹1 పిసిని కొట్టు, పాస్టర్లో పిసిని కొట్టోళ్ళు ఉన్నారండి. ఈయనేమో ₹10 తెచ్చి ₹10 అక్కడ కొట్టుకాడికి వెళ్ళి పిల్లోడికి ₹1, అమ్మగారు పాస్టర్ అమ్మగారికి ₹1, పాస్టర్ గారు ₹1, 10 కాసులు 10 మంది మోకాళ్ళ మీద ఉండే ₹1 అన్న వస్తాయండి. ఇక్కడ మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఏంటంటే దశమ భాగాలు తీయడంలా. మీరు ప్రార్థన చేయండి, మా సంఘం అంతా దశమ భాగాలు తీయాలా. హల్లెలూయా. నేను మనసులో అనుకోండి, గుంటున్నాడు, నీవేమో పిసులు కొట్టుగా ఉంటావు, నీ సంఘం అంతా నీకు ఇచ్చేయండి. హల్లెలూయా.
నాకు దేవుడి కృపను బట్టి కొందరు అంటారు, ఇంతగా చెప్తారు, కొంచెం పొగిడే మాటలు చెప్పండి, మీకు బోల్డ్ అంతా తెస్తారు. తెచ్చినా తేపోయినా మా నడిపింపు నడిపింపే. ఏదేమైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తానంటున్నాడు. ఆత్మను రక్షించే రీతిగా నీ ప్రేమను బట్టి అనేక మంది ఆకర్షించబడాలి. వాళ్ళ బాధ చూస్తారు, సరే ఎన్ని వెరైటీలు వేశారు? 10 వెరైటీలు వేశారు. మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సరే వాళ్ళు 10 వెరైటీలు వేసి కమ్మగా మేపారు. పట్టు లోపలికి వెళ్ళేది కూడా ఎలాగ వచ్చింది, బాలలాగా మామూలుగా ఇలాగ నడుపుతున్నావు. నడవడం కూడా ఎంత వచ్చింది, ఎంత తయారయ్యావు. మరి నీ దగ్గరికి వచ్చిన విశ్వాసాన్ని నువ్వు ప్రేమించాలి కదా, నువ్వు ఆదరించాలి కదా. నువ్వు వారు ఎంతో నీకు ఇన్కమ్ ఇస్తున్నారు, కష్టపడి పగలనగా ఎండనగా రాత్రనగా వాననగా కష్టపడి కష్టార్జితం, వాళ్ళ కష్టార్జితంలో నుండి దశభాగం ఎంతో నమ్మకంగా ఇస్తే మరి వారిని ప్రేమించారు కదా. నీ దగ్గరికి వస్తున్నా, కూర్చోండి, ప్రార్థన చేస్తున్నారా, ఏంటి సమస్య ఎలాగుంది, విచారణ చేయొద్దా? విచారించరంట. విచారణ అసలు ఏం చేయరు. కానీ వాళ్ళ దశభాగాలు మాత్రం బొక్క. మామని పిల్లలు న్యూడిల్స్ తింటారు, లడ్డు పిల్లలు మామూలు ఈడు గబగబా కాదు, మొత్తం అంతా ఏలాడుతూ ఉంటాయి నూడిల్స్. ఇలాగ ఒకడైతే 2 చేతులు పిల్లలు అలాగా అవన్నీ బొక్కుతాం. మరి విశ్వాసం వాళ్ళని ఆదరించాలి కదా. వాళ్ళు వస్తుంటే మన దగ్గర ఆదరణ పొందుకోవాలి కదా, ధైర్యం పొందుకోవాలి కదా. ఇదేమి కాదు, నువ్వెంత ప్రభు పేట మంచి చేస్తావో అంత రెట్టింపు నీకు ఆ సందర్భాలు ఏది కావాలంటే దేవుడు నాకు అది నీకు ఇస్తాడు. ఆశ్చర్యమైన సహాయాలు నీకు అందుతాయి. సంఘం కూడా ఆశ్చర్యకరంగా అభివృద్ధి అవుతుంది. ఎవరెవరో కొత్త వాళ్ళు కూడా వస్తారు నీ ప్రేమను బట్టి. నువ్వు చెప్పవలసిన మాదిరిగా నువ్వు మాట్లాడే మాటను బట్టి వచ్చేస్తారు, బలి ఆదరిస్తారు, బలి ప్రోత్సహిస్తారు, బలి మాకు సహాయం చేస్తారు. ఆదరణగా ఏం అవసరంగా వాళ్ళు వచ్చిన వాళ్ళతోటి ఆదరణగా మాట్లాడండి. అన్నలారా, అక్కలారా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మన దగ్గరికి వచ్చే వాళ్ళతోటి వాళ్ళకి పెట్టవసరా, నీ నోటుతోటి చల్లని మాటతోటి బాగున్నారా, ప్రైజ్ లార్డ్, బాగున్నారా అన్నా, పాస్టర్ అన్నా, ఏమన్నా నేనేమో డీటెయిల్స్ జయకి వచ్చిందా, జయకి రాలేదా, హైదరాబాద్లో ఉందా, ఇంటికాడ కూర్చోబెట్టావా, సరే. ఆ జయకేమో ఇలాగ అంటుంది, ఈ అన్నేమో యెహోవానేమో ఇలాగ అంటున్నారు. వారికి ఎవరి స్తోత్రం చెప్పారా? నీ ప్రేమను బట్టి వచ్చారు. నువ్వేమో అటు అంటున్నావు, ప్రైజ్ లార్డ్ అంటే, నువ్వేమో ఇటు అంటున్నావు, తూర్పు పడవర. వాళ్ళు వచ్చిన వాళ్ళు నేలకి 4 తలకి ఆ గోడ కట్టుకొని చర్చి కడిగండి దాన్ని ఇక్కడ ఆధారలేదు. ఇంకో సంఘాలు పోతారు. ఏంటి రావడం లేదు అని ఫోను. ఆదివారం దర్శన భాగం ఇవ్వాలి కదా. హలో పరిశుద్ధరావు గారు దర్శన భాగం మర్చిపోకుండా తీసుకురండి. హల్లెలూయా. నీ దగ్గర ఆదరణ లేదు, ఎలా వస్తారు వాళ్ళు? ఎలా వస్తారు? కడుపు నింపుకోవడం కాదు, వాళ్ళు ఆత్మీయంగా బలపరచాలి. నీ నోటి మాటల ద్వారా ఒక ఆదరణకర మాట మాట్లాడు. సరే, వాళ్ళతో మాట్లాడటం నీకు ఇష్టం లేదా? కాసేపు ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఆ మాటలకి వాళ్ళు ధైర్యం పొందుకొని ఉత్సాహం ఆశ్చర్యకర సాక్ష్యాలు చెప్తారు. ఆశ్చర్యమైన రీతిగా ఉంటుంది. సేవలో పాస్టర్ అమ్మది వంతుంది, పాస్టర్ అయ్యది వంతుంది. పాస్టర్ అయ్యా వంతు ఉండాలి, పాస్టర్ అమ్మ 2 చేతులు కలిస్తేనే శబ్దం. సేవలో కూడా పాస్టర్
పాస్టర్లు బోధిస్తారు, వాళ్ళు ఎన్నో చెప్తారు, విజిటింగ్ చేస్తారు. అయితే ఆ చర్చికి వచ్చినటువంటి వారిని పాస్టర్లు ఏం చేయాలి? ఆదరణగా మాట్లాడి ప్రోత్సహించి, పర్వాలేదు ప్రార్థన చేసుకుని మీ సమస్య ఏదన్నా ఉందా? టీపీఎంలో ఒక అక్కయ్య, టీపీఎం అక్క, విశ్వాసులు ఎవరైనా వచ్చారా వాళ్ళని కూర్చోబెట్టి మందిరంలో, ఇంకా ఈ రూములు కూర్చోబెట్టదారు, కడుపు నిండా అన్నం పెట్టి కడుపు నిండా వాక్యం చెప్తారు. వాక్యం చెప్పి బాగా బలపరిచి బాధలో వచ్చిన ఆమె ఆశ్చర్యకరంగా ఒక స్వస్థత పొందుతుంది. అలా ఉండాలి. అలా ఉంటే ఆశ్చర్యకరంగా ఆ స్వస్థత పొందుకున్న ఆమె 10 మందికి చెప్తుంది బయటికి వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అన్న, ఆ అక్క ఎంతో ఆదరణగా ఆ మాటలకి నాకు స్వస్థత వచ్చేసింది. ఆ స్వస్థతను గురించి 10 మంది చెప్తారు, 10 మంది చర్చికి వస్తారు. గుర్తుపెట్టుకోరండి, ఆత్మల విషయంలో మనం లెక్క ఒప్పు చెప్పాలి. ఒక సమయం వచ్చిందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, మిమ్మల్ని గురించి వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వెళ్ళి మీ ఆత్మలు కాయిచున్నారు కనుక విశ్వాసుల గురించి దేవుడు మాట్లాడుతూ వారి మాట వినండి, వారు ఎదురాడొద్దు, వారి మాట విధేయపడండి అన్న మాట చదువుదాము. హెబ్రీ 13:17 వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. చూసారా, లెక్క ఒప్ప చెప్పాలి. ఆత్మల గురించి మనం లెక్క ఒప్ప చెప్పాలి కాబట్టి వాళ్ళని బాగా ఆదరించి ధైర్యపరిచి రక్షించే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఆత్మలు కాయిచున్నారు కనుక, ఎందుకంటే దేవుడి కొరకు మన ప్రాణములు త్యాగం చేయాలి. దేవుడి కొరకు కొన్ని ఆత్మలు ప్రభు చెంతగా రప్పించే రీతిగా ఉండాలి. అసలు నేను ఎక్కడెక్కడో ఒరిస్సా అక్కడెక్కడ చర్చి లేవు అనుకోండి, మన ఎక్కడో కాదండి, ఈ పక్కనే తెలంగాణలో సహోదరులు వచ్చారు, 3 వచ్చారు ఇక్కడికి. వాడు ప్రాంతాలు చూస్తాయి, తండాల గ్రామాల లోపల అసలు చర్చిలంటూ లేదు. ఆ గ్రామాల ఆ లోపలికి వెళ్తే మిర్యాలగూడ నుండి ఒక 30 కిలోమీటర్ లోపలికి వెళ్తే చర్చిలంటూ లేదు. మనసు అంతా వేదన అయిపోయింది, దుఃఖం అయిపోయింది, అంత విగ్రహాలతో నిండిపోయింది గ్రామం అంతా. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, రక్షణ లేని వారు లక్షల కొలదిగా ఉన్నారు. ఆ లక్షల కొలదిగా ఉన్న ఆత్మల కొరకు ఏమైనా ఏడుస్తున్నామా? ఏమైనా నశించిపోతున్నాయ్యా అని ఆత్మల భారం ఉందా? లేదంటే ఆస్తుల భారం ఉందా? హల్లెలూయా. అందరూ అంటారు, ఇక్కడ ఇన్కమ్ రావడం లేదు, చర్చి మార్చేస్తారు, అక్కడ పెడితే ఆ సెంటర్లో ఎక్కువ జనం వస్తారు. ఒక ఆయన ఇక్కడ చర్చి తీసేస్తాడంట, జనాలు ఉన్న కాడ ఏదో మార్కెట్ పళ్ళ వ్యాపారం టైపులో జనాలు అక్కడ ఉన్నారు. దేవుడు నీతో పాకలో ఉన్న ఊరు చివరినున్న దేవుడు నీతో ఉంటే జనాలు పరిగెట్టుకుంటే నీ దగ్గరికి వస్తారు. ఎక్కడున్నా వస్తారు, వారి ప్రాంతాలైనా వస్తారు. నీ దగ్గర మహిమ ఉందా, నీ దగ్గర వెలుగు ఉందా, తప్పనిసరిగా వస్తారు. దాని నిమిత్తం ఇక్కడ చర్చి మారుస్తా, సరే అక్కడ జనం రావడంలా, మళ్ళీ అక్కడ మారుస్తా, మళ్ళీ సిటీ మధ్యలో పెట్టు, అక్కడ ఉన్న 4 కూడా మానేశారు. సరే ఇక్కడ బాగాలేదని ఇంకా ఈ ఓసరి వెళ్ళిలాగా సంఘాలు మారుస్తావా? ఓసరి వెళ్ళి అంతే, ఇక్కడ ఏ టైపులో వెళ్తే ఆ టైపులో. అలాగే ఏం కాదు, దేవుడి దగ్గర బలం పొందుకో, దేవుడి దగ్గర విచారణ చెయ్యి. ఆత్మల రక్షణ కొరకు బాగా అంగలాక్ష్యం. డబ్బు కొరకు కాదు, ఐశ్వర్యం కొరకు కాదు, ధనము కొరకు కాదు, గౌరవాల కొరకు కాదు, సీట్ల కొరకు కాదు, కానీ ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడు.
ఇర్మియా అంటాడు, నా కన్నీళ్లు ఊటగా మార్చయ్యా. నశించిపోతున్నారు అనేక మంది, రక్షణ పొందుకుంటున్నారు లక్షల కొలదిగా. నా కన్నీళ్ళు ఊటగా మార్చయ్యా, కన్నీరు రప్పించయ్యా. వేదనతో దేవుడి దగ్గర అడుగుతున్నాడు. అలాంటి భారము మనకు ఉన్నదా? ఆ మాట చదువుదాము. ఇర్మియా 9:1 వచ్చింది. నా చెల్లెలు హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీరు ఊటగానే ఉండేవి గాక. హల్లెలూయా. చూసారా ఇర్మియా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. నా జనులు హతులైపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారయ్యా, ఈ పట్టణంలో ఎంతో మంది ఉన్నారయ్యా, రక్షణ లేకుండా ఉన్నారయ్యా. ఆత్మల భారం అంటూ నీకుంటే ఈ ప్రార్థన వస్తుంది. నీకు ఆత్మల భారం ఏమి లేదు, ఆస్తుల భారం ఎక్కువ. ఆస్తుల భారం ఎక్కువ. మేడ మీద మేడ కట్టి, ఆ మేడ మీద ఇంకో మేడ కట్టి, ఒక ఉంగరానికి ఒక చేతికి 10 ఉంగరాలు పెట్టి, ఒక గొలుసు కాకుండా 10 గొలుసులు వేసుకొని ఇటు రీతిగా ఉన్నావా? దేవుడు అసలు అలాంటి వాడు సేవ చేయకపోవడమే మంచిది. ఈ రోజుల్లో చాలా మంది సేవ చేస్తా, ఏ ఉద్యోగం లేదా, ఇంకా సేవే. దేవుడి ద్వారా అసలు దేవుడు అధికంగా ప్రేమించామా? అధికంగా ప్రేమిస్తే ఆ బాధ్యత నీకు వచ్చేస్తుంది, ఆరాటం వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది. ఒక ఆత్మకైనా దేవుడి గురించి చెప్పారు. ఒక ఆయన ఒక్కడికైనా దేవుడి గురించి చెప్పకుండా భోజనం చేయడంట. ఒక అన్నయ్య సేవకుడే, ఒక్కడికైనా సువార్త చేయకుండా ఆ రోజు భోజనం చేయడంట. ఎంత మంచి తీర్మానం, ఎంత మంచి వైపు. అలాంటి తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి వారు ఒక్కడికైనా నా ప్రభు గురించి చెప్పాలి, నా ప్రభు గురించి మాట్లాడాలి. ప్రతిష్ట. అందుకని మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మను రక్షిస్తున్నామా, ఆత్మలను భక్షిస్తున్నామా? రక్షించే రీతిగా ఉంటున్నామా, భక్షించే రీతిగా ఉంటున్నామా? రక్షిస్తే అద్భుతమైన రీతిగా నేను బలపరుస్తాడు, వాడుకుంటాడు. నువ్వు భక్షించావా? ప్రభు అంటున్నాడు శ్రమ. చాలా మంది ఆత్మలు రావడం లేదు. ఎందుకు రారు అడగండి. అయ్యగారు దావీదయ్య చీరాలో ఉన్నప్పుడు 4-8 మంది వచ్చేవారంట సంఘానికి. ఈ చీరా పట్టణంలో ఎంతమంది ఉన్నారు ప్రభు అని అలా ప్రార్థన చేశారంట. ఎంతమంది? 4 వచ్చేది, ఇంకా రారా అడిగితే ఆ తర్వాత అనేక నూతనాత్మలు వచ్చినాయంట. హల్లెలూయా. ఒక్కొక్కరు నిరాశతోటి, ఎంతకాలం చూసినా కొత్త ఆత్మలు రావడం లేదని నిరాశతోటి ఉన్నావా? బాధపడవద్దు. ఎంత ఉపవాసాల నుండి పస్తులున్నా సరే క్రొత్త ఆత్మలు రావడం లేదని నిరాశతోటి ఉన్నావా? కృంగిపోవద్దు. ప్రభా, నాలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా? నాలో ఇంకేమైనా అవిధేయతలు ఉన్నాయా? ఒకవేళ నేను ఆత్మను రక్షించే రీతిగా కాక భక్షించే రీతిగా ఉన్నానా? దయతో నన్ను క్షమించు, దయతో నన్ను శుద్ధి చేయి. దేవునికి ప్రియముగా ఉంటే జనాలు ప్రభే నడిపిస్తాడు. దేవునికి మొళ్ళ కప్పలాగా మనం ఉంటే ఎలా రప్పిస్తాడు? వద్దు, విడిచిపెట్టేమన్నా ఉద్యోగాలు. కొందరు ప్రియమైన సహోదరులు ఇక్కడ ఉన్నారు, పార్ట్ టైం చేసుకునే పిల్లలు ఉన్నారు. వద్దు, పరువుల గెంజైనా తాగి సేవ చేసుకుందామంటే ఈ రోజుల్లో సాక్ష్యాలు ఎంతోమంది అడుగుతున్నారు. సాక్ష్యానికి అవకాశం ఇవ్వండి అన్న, 2 మాటలు చెప్తాను నా జీవితంలో అన్నవాడు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మీరు చూడండి, నేను తిన్నాను. ఆ శ్రమ పడేదేదో ప్రభు కొరకు శ్రమ పడని చెప్తా ఉంటే
వాడు కష్టపడుతున్నారు. అనేక ఆత్మలు కూడా దేవుడు సంఘాలు చేర్చబడుతున్నారు. ఆ అపోస్తల కార్యంలో ఇందాక 2 మాటలు కూడా చదువుతారు తల్లి. సంఘంలోనికి చేర్చబడింది, సంఖ్య దినదినము పెరిగిందన్న మాటలు అపోస్తల కార్యంలో 2 రిఫరెన్స్ చదువుదాము. 2 అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ప్రభు రక్షణ పొందించిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. చూసారా, సంఘం విస్తరించింది. అలాగా దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్య అలాగే విస్తరింప చేయబడాలి అన్నవాడు గట్టిగా నిలచబడి భక్షించొద్దు ఆత్మను. హల్లెలూయా చెప్పమంటే అందరూ సేవ మరి భక్షిస్తూ ఉంటే ఎలా వస్తారు మన దగ్గరికి? వచ్చిన వాళ్ళందరినీ పిచ్చికొక్క కరిస్తే చూడండి, పిచ్చికొక్క కరిచింది అనుకోండి, మామూలుగా కరిస్తుందా? మొత్తం పీకి తింటది. అలాగా వచ్చిన ఆత్మలందరూ పిచ్చికొక్క కరిచినట్టుగా ఖర్చు పడేస్తే ఎలా వస్తారు? హల్లెలూయా అంటే హల్లెలూయా బాగా అంటున్నారు. హల్లెలూయా సంఘం అభివృద్ధి వారు బాగా అంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఇప్పుడు ఏమనలేదు చెప్పండి. హల్లెలూయా. మీరు పిచ్చి కుక్కలాగా కరిస్తే ఎలా వస్తారు చెప్పండి అక్కలారా, చెప్పండి. వెనకాల నవ్వుతున్నారు అక్కలారు. హల్లెలూయా. వచ్చిన ఆత్మను రక్షించండి, ప్రేమించండి, వాళ్ళు సరిలేరా గద్దించండి. మీ ప్రేమ మాటలు బట్టి అనేక ఆత్మలు రావాలి. కొందరు సాక్ష్యాలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఆదరించబడ్డానో, కొన్ని మాటలు మాధుర్యమైన మాటలు చెప్పింది, నా జీవితం మారిపోయింది అన్నవాడు ఎంతమంది ఉన్నారు? టీపీఎంలో మేరక్క కూడా అంతే. మేరక్క అవసరమైతే టపాలను నెత్తి మీద తాతది, మళ్ళీ అదే చేతోటి తినిపించిన విశ్వాసం ఉన్నారు. గద్దిస్తుంది, మళ్ళీ ప్రేమిస్తుంది. ఆమె చనిపోయినప్పుడు చాలా మంది నన్ను కొట్టిందన్న సేవకులు కొందరు 2 చెప్పారు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయకపోతుంటే నన్ను కొట్టిందన్న. అదే అక్క పెద్దాన్ని తిడితే వెళ్ళిపోతా ఉంటే ఎత్తురా నాన్న అని తల్లిలాగా నన్ను దగ్గర చేర్చుకుని అన్నం తినిపించింది. ఈ రోజున గొప్ప సేవకుని అయ్యానని చెప్పిన పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ ప్రేమను బట్టి. అదంతే ప్రసాద్ పాస్టర్ గారు, ఇప్పుడున్న గొప్ప టీపీఎం సెంటర్ పాస్టర్ గారు. పరిశుద్ధుల ప్రేమ వలన నేను ఇలాగ అయ్యాను, ఇలాగ ఉన్నాను. ఆకలితోటి సంఘానికి ఫెయిత్కి వెళితే ప్రేమగా అక్కడ ఉన్న అక్క ఒక చపాతి ఇచ్చి ఈయన ఆకలి కొరకు చర్చికి వెళ్ళాడు. ఆ మనసును ఎరిగి వాళ్ళని ఆదరించింది. ఈ రోజున నేను ఇలాగ ఉండడానికి పరిశుద్ధ ప్రేమ వల్ల నేను ఇలాగ ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్నారు. గట్టిగా నేను చెప్తా. అవును, నేను కూడా చెప్పుకోగలుగుతాను. షేక్ మార్కు అనే ఒక పాస్టర్ స్టార్టింగ్లో ఈ సేవకు రాకముందు చర్చిలో పని చేస్తుంటే అక్కడే ఉండరా అని, అక్కడే పని చేసుకో, అక్కడే ఆడ పెడతారు, ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇంట్లో నుండి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు. ఆయన కూడా ఆయన ప్రేమ ద్వారా ఆకలితో దేవుడు కొందరిని కొన్ని ఇరుకు మార్గాల్లో నడిపించి, కొందరు ప్రేమను బట్టి ఆకర్షించి గొప్పవారిగా దేవుడు భావిస్తాడు. ఏది ఏమైనా మనం ప్రేమను బట్టి అనేక ఆత్మలు రక్షించబడాలి. మన ప్రేమను బట్టి అనేక ఆత్మలు ఉజ్జీంప చేయబడాలి. మన ప్రేమను బట్టి అనేక ఆత్మలు, క్రొత్త ఆత్మలు కూడా రావాలి. మన ప్రేమ విధానాన్ని బట్టి అనేక మంది వాళ్ళే సంఘం తెలుసుకుని రావాలి. అలా జరగాలి. అలా ఎప్పుడు జరుగుతాయంటే బెల్లం ఉన్న చోటకి చీమలు వచ్చేస్తాయి. నువ్వు తిట్టినా కొట్టినా మందలించినా మళ్ళీ రావాల్సిందే.
నువ్వు ప్రేమించు. ఆశ్చర్యకరంగా అనేక విశ్వాసం నీ దగ్గరికి వచ్చి అసలు నువ్వు చేస్తావు అసలు ఆ పని. అప్పుడు వరకు ఏంటో చెడ్డని పేర్లు చేస్తున్న వాళ్ళే అంటారు, అన్న మీరు మా కొరకు ప్రార్థన చేయండి చాలు, మేము ఈ పనులను చేసి పెడతాం సపోర్ట్గా. వాళ్ళే అంటారు. ఏదో పని ప్రారంభించి ఏదో చీపురు పట్టుకున్నా సరే, ఏదైనా చేపలు అయిపోతున్నా, అన్న ఆగండి 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 మేము చేస్తాం. దేవుడు అలా లేపుతాడు. దేవుడు అలా లేపుతాడు. ప్రభు దృష్టికి మనం ప్రియముగా ఉందాము. ప్రభు దృష్టికి ఇంపుగా ఉందాము. ప్రభువుకు ప్రియమైన రీతిగా పరిచయం చేద్దాము. కొన్ని ఆత్మను రక్షించే రీతిగా దేవుని కొరకు కలిగి ఉందాము. అద్భుతమైన రీతిగా కార్యాలు జరుగుతాయి. ఎందుకు జరగడం లేదో నన్ను అడగవచ్చు కూడా. అన్న మీరు అన్నట్టుగానే మేము చేస్తున్నాం, మీరు అలా జరగడం లేదంటే అడగండి. ప్రత్యేకంగా విడ్డయంలో రండి, కొన్ని విషయాలు పంచుకుందాము. ఎంతోమంది ఇక్కడున్న సేవకులు, ఈ సేవకుల మీటింగ్ ఈ విధానం దావీదు దగ్గర నుండి ఆ టైంలో నుండి వస్తున్నామయ్యా. సంఘాలు పెరుగుతున్నాయి. స్వార్థ కూటాలు అని పిలిస్తే 2 మాటలు ఏదో ప్రేరేపణ బట్టి చెప్పిన ఆ మాటలు, ఆ విత్తనాలు వారి జీవితంలో వర్ధన చేస్తారు. ఈ మందిరం కట్టబడుతుందంటే దేవుడు కట్టేస్తాడు. బ్రాంచీని ఓపెన్ చేస్తావు అన్నవాడు బ్రాంచీని ఓపెన్ చేశాడు. ఈ స్థలం కొంటావు అంటే దేవుడు కొనిపించేశాడు. ఎంతోమంది సహోదరులు ఇప్పటికీ కూడా ఏది ఏమైనా దేవుని ప్రేమలో కనికరములో కొన్ని ఆత్మలు మన జీవితంలో కొన్ని ఆత్మలు రక్షించే రీతిగా అడుగుదాము. ఏమైనా పొరపాట్లు ఉంటే ప్రభువా నా యొక్క పొరపాట్లు క్షమించు, నా అవిధేయతలు క్షమించు, నా మూర్ఖత్వం తొలగించు. ఆత్మీయ సంబంధానికి ఎలాంటి మనసు వస్తుంది. వారి శరీర సంబంధం అంటే ఏంటి అలా చెప్పేది, నేను ఉండను, నేను రానంతే సేవకులు కూడా. మళ్ళీ వచ్చేది నెల కనిపించచ్చు, కనిపించబోదు మాని మాకేమన్నా ఇబ్బందా? నువ్వు కాకపోతే శ్రేష్టమైన మీ తాతలు అంటే వాడు మంచోడు దేవుడు రప్పిస్తాడు అని మనసులో అనుకుంటాను. నేను రానంటే రాను, సేవకులు కొట్టడానికి రాను, పెడుతున్నాడు అంటే మానే. ప్రభు అంటాడు కదా యెషయా గ్రంథంలో, ముళ్ళ కంపలకు బదులుగా ముళ్ళ పాస్టర్లు ఉంటారు. కొంతమంది ముళ్ళ పాస్టర్లు గుచ్చుకుంటూ ఉంటారు. మంచి చెప్తే గుచ్చుతూ ఉంటారు మమ్మల్ని. ఈ కరగన్నా స్వాములకు లెగుతారు. నేను ఎవరంతే కాదుగా మానే. మీ తాతయ్య లాంటి వాళ్ళు ఇంకా శ్రేష్టమైన ఇంకోళ్ళు రప్పించుకొని ఇప్పించుకుంటేవాడు. నేను రానంటే రాను, రాకపోతే మాను. ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 55:13 ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. పాస్టర్లో కూడా ముళ్ళ చెట్లు లాంటి పాస్టర్లు ఉంటారు, పాస్టర్లు ఉంటారు. మంచి చెప్తే కస్సు బుస్సు, తర్వాత దేవుళ్ళు మిస్సు. కొందరు మంచి చెప్పామా కస్ పాము పట్టినట్టు పగ పెట్టినట్టుగా ఇంకా ఎరిగి గద్దించుతో అంటే అందుకుని ప్రభు ఏమంటున్నాడు, ఈ గద్దింపు వినలేని పాస్టర్ని గద్దింపు వినని వారు పశుప్రాయులు అంటున్నాడు సామెతల గ్రంథంలో. గద్దింపు వినలేని వారు మంచి వరకు గద్దిస్తున్నాడు. గద్దించేవాళ్ళు ఎందుకు గద్దిస్తారు? మంచిగా సేవ చేసుకోండి అని గద్దిస్తారు. ఈ గద్దింపు మాటలో ఇష్టం ఉంది. ఆ మాట చదువుదాము. 12వ అధ్యాయం 1వ వచనం. గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. చూసారా, గద్దింపును అసహించుకునేవాడు. ఇదే సామెతల గ్రంథంలో గద్దింపును స్వీకరించేవారు ఉంటారు, గద్దింపును ప్రేమించేవాడు ఉంటారు. వారు ఘనతగా మార్చబడతారు, కనపరుస్తాడు దేవుడు వారిని. ఆ మాట కూడా చదువుదాము. ఘనత అంటే గద్దింపును ఇష్టపడేవారు, ప్రేమించేవారు ఘనత నొందుదురని కూడా ఉంటారు. 13వ అధ్యాయము 18. గద్దింపును లక్ష్యపెట్టి వాడు ఘనత నొందును. చూసారా, మళ్ళా చదువు తల్లి. సామెతల గ్రంథము 13:18. 13వ అధ్యాయం 18వ వచనం. గద్దింపును లక్ష్యపెట్టి వాడు ఘనత నొందును.
చూసారా, గద్దెంపు లక్ష్య పెట్టేవాడు ఉంటారు. ఈ పాస్టర్స్ మీటింగ్ లో ఎంతమంది ఈ గద్దెంపు గల మాటలు లక్ష్య పెడుతున్నారు, ఇష్టపెడుతున్నారు? ఈ లక్ష్యం ఉంచితే ఆశ్చర్యకరంగా ఘనత పొందుతారు. ఈ గద్దెంపును దృఢీకరించావా, దేవుడు వారిని అంగీకరించాడు. ఇలాంటి గద్దెంపు మాటలు మీరు బయటికి వెళ్ళి చూడండి, ఇలాంటి మాటలు రావు. మీరు బయటికి వెళ్ళి చూడండి, దాదాపు ఒక 70% ఎక్కడికి వెళ్ళినా ఈ గద్దెంపు గల బోధ మీకు దొరకదు. ఎప్పుడు పై కోటింగ్లే, పై కోటింగ్లే. ఈ గద్దెంపు గల మాటలు ఇష్టపడరు అసలు. ఒకవేళ కారం ఎక్కువైందంటే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. రాలేం, ఈ మంట తట్టుకోలేము. కొందరు ఉంటారు ఈ గద్దెంపుని ఇష్టపడతారు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, దరిద్రత అయినా అలాగే నిలబడతారు. ఆ సేవ అంచెలంచెలుగా అభివృద్ధి అవుతారు. హల్లెలూయా. మాకు దేవుడి కృపను బట్టి సియోన్ పిల్లలు కూడా మీ కొరకు రోజు ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు స్తోత్ర లిస్ట్ ఉంటుంది మాకు. సంఘ విశ్వాసంలో సంఘానికి ఎవరైతే వస్తున్నారో ఆ పేర్లన్నీ రాసుకొని ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం, మరియం కొరకు స్తోత్రం, మరియం కుటుంబం కొరకు స్తోత్రం, మేరీ కుటుంబం కొరకు స్తోత్రం, రకరకాలుగా ఎంతమంది అయితే అలాగా మీ ప్రేయర్స్లో జరుగుతున్నాయా, అలాగా ఆ క్రమం మేము పాటిస్తున్నాము. ఈ విధానం అన్నవాడు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమంటే అందరికి అలవాటు అయిపోయి ఎత్తేద్దు. నిజంగా అలా స్తోత్ర ప్రార్థన మేము చేస్తున్నాము అన్నవాడు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది. ఇంతమందిలో స్తోత్ర లిస్ట్ అనేది ప్రతి మన దగ్గర బాప్తిసం పొందిన ప్రతి విశ్వాస పేరు రాసుకొని ఆ కుటుంబం కొరకు ప్రతిరోజు యాకోబు కొరకు స్తోత్రించేదము అన్నప్పుడు స్తోత్రం 4 గంటలు ప్రైజ్కి అలాగా చేయడం మంచిది, చెయ్యాలి. అది మన బాధ్యత. వాళ్ళ ద్వారా మనం ఎన్నో దశభాగాలు, ఎన్నో కానుకలు, ప్రతిష్టార్పణలు పొందుతున్నాము. మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి కదా. అలాగే అలవాటు చేసుకోండి. వీటి గురించి ఏయని వివరాలు ఏయని ఇంకా తెలియకపోతే మన దగ్గర పిల్లలు ఉంటారు, లేదంటే నన్ను అడిగినా ఎలా చేయాలి ఏంటి ఈ విధానం మీరు తెలుసుకోండి. ఇలా పాటించండి, సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. మీ కొరకు మా దగ్గరకు వచ్చే సేవకులందరి కొరకు ప్రార్థన చేద్దామని అలాగా ఆయా సందర్భాల్లో ప్రభావాన్ని ఆశీర్వదించండి, వాడి కొరకు స్తోత్రం అలా మేము చెప్తాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అట్టి రీతిగానే ఆ నడిపింపులు అలా ఉండండి. అద్భుతమైన రీతిగా ఆ కార్యాలు జరుగుతాయి, దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆ విశ్వాసంలో ఏదైనా శోధనలు వచ్చినా మనకు దేవుడు చూపించేది ఉంటాయి. ఏది ఏమైనా ఈ ఉదయకాల కూటములో ప్రభు రక్షించే దేవుడు కానీ భక్షించే దేవుడు కాదు. మరి మనము ఆత్మను రక్షిస్తున్నామా, భక్షిస్తున్నామా? భక్షించడం అంటే ఏంటి? కరిచిపడే వచ్చిన విశ్వాసులందరినీ కరిచిపడే కన్ను ఊడొచ్చిందంటే వాడు ప్రేమించండి. మీ ప్రేమ ద్వారా వాడు మారాలి. మీ ప్రేమ ద్వారా అనేకులు ఆకర్షితులు అవ్వాలి. మీ ప్రేమ ద్వారా వాళ్ళు కూడా ఇతరులు చెప్పి సంఘాన్ని తీసుకుని రావాలి. అలాగా మన దేవుడు ఈ సేవకుల కూటానికి వచ్చి ప్రతి వారి జీవితంలో అలాగా సంఘాలు దేవుడు అభివృద్ధి చేయనుగాక. వారి జీవితాలు దేవుడికి ప్రియముగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాల పాటు. ప్రభువా, ఈ వాక్యం ఎత్తి పట్టుకొని, ప్రభువా నేను భక్షించేవాడిగా ఉంటున్నానా, రక్షించే వాడిగా ఉంటున్నానా? భక్షించేవాడిగా ఉంటున్నానా, రక్షించేవాడిగా ఉంటున్నానా? ప్రభువా నా కొరతను క్షమించండి, మీకు ప్రియముగా ఉండాలి. ప్రభువా సహాయం చేయండి అని సరిగా దేవుడి సముఖంలో 2 నిమిషాల పాటు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎలాగో మోకరిస్తున్నారు కాబట్టి కొంచెం ముందరు చదివి ఇంకా ముందరు మెట్లు కూర్చోండి.
స్తోత్రం 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 స్తోత్రం. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే కనుక లేచి నిలబడి అలా ఒక 10 నిమిషాల పాటు ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు గొప్ప కార్యాలు మా ఎడలో జరిగించండి. ఎవరు ఆశీర్వదించబడాలి, మేము ఆశీర్వదించబడాలన్న వాడు అలాంటి వారు మాత్రమే ప్రార్థన చేయండి. మేము దేవునికి ప్రియముగా ఉండాలి. దేవుడు మాకు అనుగ్రహించినటువంటి సంఘ బిడ్డలు కూడా పెరగాలి, అనేక నూతనాత్మలు రావాలి అన్నవాడు మాత్రమే నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అలాంటి వారు మాత్రమే ఈ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపుతున్న దేవుడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ ఉదయకాల అంశం పేరు మనము రక్షించే రీతిగా ఉంటున్నామా, భక్షించే రీతిగా ఉంటున్నామా? భక్షించే రీతిగా ఉంటే ఆత్మల కొరకు లెక్క చెప్పాలని ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. మనము రక్షించే రీతిగా దేవుని కొరకు అనేక ఆత్మలు ప్రభు చెంతకు నడిపించే రీతిగా ఉందా? నోరు తెరిచి ప్రార్థిద్దాం, నోరు తెరిచి ప్రార్థిద్దాం. ఆమేనంటూ కాదు, నోరు తెరిచి యేసయ్యా నా జీవితంలో గొప్ప మార్పు కలుగు చేయండి అయ్యా. నా జీవితంలో నా హృదయంలో ఉన్న లోటుపాట్లు క్షమించండి అయ్యా. ఏ దైవజనుడు అడుగుతున్నాడో, ఏ దైవజనుడు అడుగుతుందో వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. వారి సేవలు అభివృద్ధి అవ్వబోతున్నాయి. పశ్చాత్తాపడదాం. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ అపోస్తల బోధలో పెంచబడడానికి, నడిపించబడడానికి దేవుడు నేను ప్రేమించి తీసుకుని వస్తున్నాడు. దేవుడు కృప లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. సత్య క్రమాలు అన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప నూతనమైన ఈ అపోస్తల బోధలోనికి నువ్వు రాబోతున్నావు. ఈ బోధలో నువ్వు పెంచబడిపోతున్నావు. నోరు తెరిచి ప్రభువా, నా యందు ఉన్నటువంటి లోపాలు పాపాలు క్షమించి నేను ప్రేమగా మీకు ఉండాలి, అనేక ఆత్మలు రక్షించే రీతిగా ఉండాలి. నన్ను బలపరిచయ్యా, నా కొరతలు క్షమించండి అయ్యా, నా లోటుపాట్లు క్షమించండి ప్రభువా. అడుగుదాము, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. గొప్ప మేళలు జరగబోతున్నాయి. ఎవరైతే పశ్చాత్తాపంతో స్వర్గానికి వెళ్ళి ఏడుస్తున్నారో, ఏ సేవకుడు దేవుడి సన్నిధానంలో అప్పగించుకుంటున్నాడు, ఏ సేవకురాలు దేవుడికి అప్పగించుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అడుగుదాము, జనములు నీ వేడుకలకు వచ్చేది అన్నట్టుగా అనేక జనాలు సంఘాల్లో చేర్చబడబోతున్నారు. ప్రార్థించండి, నోరు తెరవండి. ఆమేన్ అంటున్నాం సరే. నోరు తెరిచి అవును ప్రభువా, నా కొరతలు క్షమించి, నా పాపములు క్షమించి, నాకు విజయం ఇవ్వయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా, నాకు ఇచ్చిన సంఘ బిడ్డలను ఆశీర్వదించయ్యా. మీకు